అనంతపురం జిల్లాలో అనుమానాస్పద పరిస్థితుల్లో ఒక కారు అగ్నికి ఆహుతైన ఘటన కలకలం రేపుతోంది. గుత్తి మండలం ఎంగిలిబండ గ్రామ సమీపంలోని జాతీయ రహదారి 67 పై ఘటన చోటు చేసుకుంది. గుత్తి నుంచి తాడిపత్రి వైపు వెళుతున్న కారు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. మంటలు క్షణాల్లో వ్యాపించడంతో కారులో ఉన్న డ్రైవర్ బయటకు రాలేక సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే కారు పక్కనే డీజిల్ క్యాన్లు లభించడం, అలాగే కారుకు ముందు వెనక వేర్వేరు రాష్ట్రాలకు చెందిన రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక ముందుగా హత్య చేసి కారుకు నిప్పంటించి ప్రమాదంగా చిత్రీకరించారా అనేటువంటి కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు, ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. బ్యాగ్ లోపల పోయి వీడియోది వెంకలు కుర్రలు. అనంతపురం జిల్లాలో అనుమానాస్పద పరిస్థితుల్లో కారు అగ్నికి ఆహుతైన ఘటన కలకలం రేపుతోంది. గుత్తి మండలం ఎంగిలిబండ గ్రామ సమీపంలోని జాతీయ రహదారి NH67 పై ఈ ఘటన చోటు చేసుకుంది. గుత్తి నుంచి తాడిపత్రి వైపు వెళుతున్న కారు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. మంటలు క్షణాల్లో వ్యాపించడంతో కారులో ఉన్న డ్రైవర్ బయటకు రాలేక సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే కారు పక్కనే డీజిల్ క్యాన్లు లభించడం, అలాగే కారుకు ముందు వెనక వేర్వేరు రాష్ట్రాలకు చెందిన రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు ఉండడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక ముందుగా హత్య చేసి కారుకు నిప్పంటించి ప్రమాదంగా చిత్రీకరించారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు, ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. లోపల పోయి వీడియోది వెంకలు కుర్రలు. కొత్తపేట క్రాస్ సమీపంలో ఒక ముందు పోయే లారీని వెనక నుంచి ఒక కారు పోయి ఇవ్వడం జరిగింది. దాంట్లో కారు ఫైర్ యాక్సిడెంట్ గురి కావడం జరిగింది. ఈ ఫైర్ యాక్సిడెంట్లో డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి పూర్తిగా మంటల్లో కాలిపోవడం జరిగింది. దీనిపైన విచారిస్తున్నాము. ఇబ్బంది కదా ఏమనేది విచారించి తదుపరి చర్య తీసుకున్నాము. ప్రాథమికంగా లారీ డ్రైవర్ చెప్పేది దాంట్లోనే డీజిల్ క్యాన్లు కారులోనే పెట్టుకొని వస్తున్నట్టుంది సార్. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు మా లారీ మీద కూడా వెనక డీజిల్ పడింది అనేది చెప్తా ఉన్నాడు. మనం లారీని కూడా చూస్తే వెనక డీజిల్ స్మెల్ అనేది లారీ కార్పాల్ మీద కూడా మనకు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి తర్వాత తదుపరి అది కరెక్ట్గా తెలియదండి. ఒకరు డ్రైవర్ మాత్రం చనిపోయి ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఇది వచ్చేసి గుత్తి సైడ్ నుంచి తాడిపత్రి సైడ్ పోతా ఉంది. ఆ లారీ కూడా గుత్తి నుంచి తాడిపత్రి సైడ్ పోతా ఉంది. ముందు వైపు పోయే లారీని వెనక సైడ్. దానికి 2 నంబర్లు ఉన్నాయి కదా సార్, కన్ఫర్మ్ అది ఎంతగా విచారిస్తామండి కరెక్ట్ అయితే. కొత్తపేట క్రాస్ లోపల పోయి వీడియోది వెంకలు కుర్రలు.